ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడి ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు వాగ్దానం ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడి వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులందరూ ఎరిగినట్లు నేడు వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆ రోజున మోషేకి నేను తోడై ఉన్నట్లు ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా తెలిసే విధంగా నిన్ను ఈ లోకంలో గొప్పవాడిగా నిలబెడతాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను చెప్పినట్టు నువ్వు ముందుకు సాగిపో అని యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఈ రోజున నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో నిన్ను చూసి నవ్విన వాళ్ళు, ఈ లోకంలో నీదేముందులే అనుకుని మాట్లాడే వాళ్ళ గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నా యందు విశ్వసించి, నా యందు నమ్మకం కలిగి ఉండి, నా మాటను గ్రహించి ముందుకు సాగిపోతున్నావు. నిన్ను చూసి ఎవరైతే నవ్వుతూ ఉన్నారో, నిన్ను చూసి వీడిదేముందులే అనుకుని మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరి ముందు కూడా దేవుడి నీ పట్ల కలిగి ఉండడని ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా నేను చేస్తాను. భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో నీలాంటి వాళ్ళని వాడుకుని ఎంతో గొప్పగా నేను వాడుకున్న వాడిని, ఆ రోజున మోషేని, అబ్రహాముని ఎంతగానో ఘనంగా వాడుకున్న వాడిని నిన్ను కూడా నేను వాడుకోగలుగుతాను. కాబట్టి నీ జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి, నీ జీవితంలో ఎందుకు పనికిరాని పరిస్థితులను బట్టి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు అని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఎవరైతే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షించబడి దేవుని మీద భయభక్తులు కలిగి, దేవుని మీద విశ్వసించి, కొన్ని శ్రమలలో, బాధల్లో, కష్టంలో ఆదరణ లేక ఎటువంటి పొరపాటు చేయకపోయినా ఎదుటి వాళ్ళ చేత మాటలు కొడుతూ, ఇబ్బందులు పడుతూ, జీవితంలో ఎన్నో అవమానాలు అనుభవిస్తూ జీవితాన్ని ముందుకెళ్తున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆ రోజు నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలందరూ కూడా నేను సహాయకుడిని, నేను లేవనెత్తుతాను, నేను నూరంతలుగా ఆశీర్వదిస్తాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.